హలో మిత్రమా, నమస్తే. మన మహబూబ్ నగర్ నుంచి 12 జ్యోతిర్లింగ ట్రిప్లో ఇంకా 2 డేస్లో అయితే ద్వారకా అయితే చేరుకుంటాం. అండ్ ఈరోజు అండ్ రేపు వచ్చేసి అండ్ గుజరాత్లో ఒక ప్లేస్లో అయితే ప్రస్తుతానికి సైక్లింగ్ చేస్తున్నా. ఆ ప్లేస్ దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ వరకు మొత్తం బీచ్ పక్కనే ట్రావెలింగ్ అనమాట. ఇదే ఇదంతా బీచ్ పక్కన అక్కడ మనకు శివలింగం కూడా ఉంది. కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా మనం పోయే రోడ్ అది. బీచ్ పక్కకి అయితే వచ్చిన కొంచెం టైం స్పెండ్ చేద్దామని. అండ్ పొద్దున అయితే స్టార్ట్ చేసిన సైక్లింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మంచిగా కొంచెం చూద్దామని చెప్పేసి వచ్చిన. ఇంకొక 2 డేస్లో మనం అయితే ద్వారకాకి అయితే చేరుకోబోతున్నాం. ద్వారకాలో మంచి వీడియో తీసి పెడతాం. పక్కన అయితే మంచి వ్యూ అనమాట. యాక్చువల్గా గుజరాత్లోని చాలా వరకు బీచ్ పక్కనే శివలింగాలు అయితే ప్రతిష్టాపన చేసారు. అండ్ పాండవులు కూడా మ్యాక్సిమం బీచ్ పక్కనే శివలింగాలను ప్రతిష్టాపన చేశారు. దానికి ఆధారంగానే ఇట్లా పెద్ద పెద్ద శివలింగాలు ఈ కాలంలో కూడా కట్టేసి ఒక వ్యూ పాయింట్ లాగా అయితే పెట్టేసారు. కాకపోతే మంచిదే, కాకపోతే సరౌండింగ్లో గలీజ్ చేయకుంటే బెటర్ కొంచెం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సముద్రం ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత డేంజర్ కూడా అనమాట. ఇది చూడండి, ఆ బీభత్సమైన ఫోర్స్ తోటి ఎంత ఘోరంగా నీళ్ళు అయితే కొడుతుందో. నార్మల్గా ఇది కొంచెం ముందరికి వెళ్తే అదంతా లోతుగా ఉంది. అనుకోకుండా ఎవరైనా ముందలు పోయారంటే అలాంటి పోతారు. ఏంటంటే అలలు లోపలికి గుంజేస్తాయి అనమాట. సముద్రంతో ఎంతవరకు ఆడుకోవాలో అంతవరకు ఆడుకోవాలి. ఎక్కువ వరక్షన్ చేస్తే వేస్తుంది. ఇక్కడ వరకు అయితే వస్తున్నాయి వాటర్. నైట్ టైంలో అయితే ఇక్కడ పైన వరకు కూడా వస్తాయి, ఇంకా అక్కడ వరకు. బీభత్సంగా వస్తున్నాయి. మనం ఒక తాత ఆడ వలేస్తున్నాడు. జూమ్ చేస్తా, లోపల పోయి వాలేస్తున్నాడు. దాదాపు చెస్ట్ వరకు అయితే వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో వాలేస్తున్నాడు. అవ్వ జీవితం, అసలు ఆయన నిలబడడానికి కూడా ఆస్కారం లేదు. ఆయన వలేస్తున్నాడు. ఇది హైలైట్ అనమాట. ఇంకా వాటర్ అంతా వెనక్కి నూకేస్తున్నాయి. నీళ్ళు వచ్చేసి ఇక్కడ వరకు అయితే వస్తుంది. బీభత్సమైన అలలు దన్న గుద్దుతున్నాయి అనమాట. ద్వారకా వెళ్ళే రూట్లో అంకుల్ అయితే కలిసిండు. అంకుల్ అయితే ట్రక్ డ్రైవర్ అనమాట. మమ్మల్ని తినడానికి అయితే పిలిచిండు. అండ్ వీళ్ళైతే అదేది శనగలు అయితే పండిస్తారంట. శనగలు అండ్ గోధుమలు అయితే పండిస్తారంట ఫుల్గా. అంకుల్ మమ్మల్ని అయితే పిలిచి తినడానికి అయితే పిలిచాడు. నత్తుబాయ్ అంటే అంకుల్ పేరు. అది ఇద్దరం అయితే ఇక్కడనే వచ్చి తింటున్నాం. అండ్ అంకుల్ కూడా ఫార్మింగ్ అయితే చేస్తాడంట ఫుల్గా. 20 ఇయర్స్ అవుతుంది, 12 ఇయర్స్ ఏమి అవుతుందంట డ్రైవింగ్ అయితే బంద్ చేసి. అండ్ డ్రైవింగ్ బంద్ చేసి ఇప్పుడైతే మొత్తం ఫార్మింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ వాళ్ళు స్వయంగా పండించినవి అయితే మనకి ఇచ్చిండు. అండ్ కొన్ని అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకొని పోదాం అండ్ తినడానికి అయితే. లేకే జాతే అభినయ్ జానే కో టైం లేకే అదనమాట. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. మన కోసం అయితే ఫుడ్ అయితే రెడీ చేస్తున్నారు అదనమాట. గుజరాత్లోనే ఒక ఇంట్లో అయితే మనం ఈరోజు స్టే అంటే నార్మల్గా ఫుడ్కి అయితే ఆగినాం. అంకుల్ అయితే మనకి ఫుడ్ అయితే అరేంజ్ చేసిండు. అండ్ ఇక్కడైతే ఎక్కువ రోటీ తింటారు. అండ్ ఇది వచ్చేసి మన సజ్జలతో చేసే రోటీ అనమాట. అండ్ కర్రీ ఇచ్చిండు. అండ్ థ్యాంక్ యూ శుక్రియా. అది మనవాడైతే వేసేస్తున్నాడు. మనం కూడా తినేద్దాం. ఇది వచ్చేసి భీమ్నాథ్ మహాదేవ్ ఆశ్రమం. మన పక్కన ఇదేది పోర్బందర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడనే ఫుడ్ తిన్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసి పైన వచ్చేసి మాకైతే స్టే ఇచ్చారు. అండ్ వీళ్ళంతా మమ్మల్ని అయితే చూసారు. సరే, ఆయన పేరు వచ్చేసి తులసీదాస్ అనమాట. తులసీదాస్ ఆయననే మనకి ఈరోజు స్టే ఇస్తుంది. వచ్చేసి పోర్బందర్ రైల్వే స్టేషన్ పక్కనే భీమ్నాథ్ మహాదేవ్ ఆశ్రమం ఒకటి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లోనే తులసీదాస్ అని ఒక ఆయన డైలీ అన్నప్రసాదం అయితే పెడతాడంట. అండ్ భీమ్నాథ్ మహాదేవ్ వచ్చేసి టెంపుల్ వచ్చేసి ఇది మ్యాక్సిమం అందరు ఉన్నారు. అది పరిస్థితి. అయితే అందరిని దర్శనం చేసేసుకొని మంచిగా ప్రశాంతంగా వెళ్ళి తినేసి. అండ్ ఈరోజు స్టే అయితే ఇక్కడనే. అది టెంపుల్ వ్యూ అయితే బాగుంది. టెంపుల్ కూడా
నవగ్రహాలు. అండ్ మాకు ఇదైతే దారిలో వస్తుంటే కొంతమంది అయితే చెప్పారు అనమాట, అక్కడికి వెళ్ళండి ఫుడ్ దొరుకుతుంది అండ్ నైట్ ఉండడానికి స్టే కూడా దొరుకుతుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడికైతే వచ్చి నైట్ అయితే ఇక్కడనే స్టే చేస్తున్నాం. అండ్ పొద్దున లేచి ద్వారకాకి అయితే బయలుదేరాలి. రేపు ఈవినింగ్లోకి ద్వారకాకి అయితే చేరుకుంటాం. మొత్తానికి నాగేశ్వర్ మహాదేవ్ దర్శనం అయితే అయిపోయింది. నాకైతే స్పర్శ దర్శనం అయితే ఇచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మ్యాక్సిమం అందరికీ ఇస్తున్నారు, ఎందుకంటే ఓన్లీ పంచ లేని వాళ్ళకి మాత్రమే ఇస్తలేరు. అండ్ నేను చెప్పాను అనమాట అక్కడ, ఇట్లా జ్యోతిర్లింగ ప్రయాణం చేస్తున్నా, యాత్ర చేస్తున్నా అని చెప్పేసి. అండ్ నిన్న ఒక పంతులు గారు కూడా నా సైకిల్ చూస్తారనమాట. చూసి అట్లా గుర్తుపట్టేసి లోపలికైతే పంపించి స్పర్శ దర్శనం చేసుకొని అక్కడనే కొద్దిసేపు కూర్చొని వచ్చేటట్లయితే చేసిండు. బట్ చాలా హ్యాపీ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ స్పర్శ దర్శనం నాగేశ్వర్లో ఇంకా హ్యాపీ అనమాట. మ్యాక్సిమం ఎక్కడ కాలేదు, దగ్గర నుంచి దర్శనాలు అయినాయి కానీ స్పర్శ దర్శనం అయితే కాలేదు, కానీ ఇక్కడ అయ్యింది. చాలా హ్యాపీ. అండ్ మన సిరి కోసం అయితే ఫ్లాగ్ అయితే తీసుకున్నా. అండ్ ఇది కూడా అక్కడనే కొంచెం అర్చన వేయించుకొని అయితే వచ్చేసిన. అండ్ ఇది వచ్చేసి నాగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ద్వారకాకి అయితే బయలుదేరుతున్నాం. ద్వారకాకి వెళ్ళి ద్వారకాలో దర్శనం చేసుకొని బేట్ ద్వారకాకి వెళ్ళి అటు నుంచి మళ్ళీ రిటర్న్ కృష్ణేశ్వర్ టు రామేశ్వర్ అనమాట. ఇంకా 2 డెస్టినేషన్లు ఉన్నాయి. ఇంకొక 1 మంత్ పట్టచ్చు, చెప్పలేము, ఇంకా చూడాలి ఏమవుద్ది. మొత్తానికి బేట్ ద్వారకా అయితే వచ్చేసినాం. ఇదే అనమాట, పోవాలి ఇంకా లోపలికి. అక్కడ కనిపించేది సుదర్శన్ సేతు, అక్కడికి కూడా వెళ్ళి వీడియో అయితే తీస్తాం. ఉన్నది వచ్చేసి సుదర్శన్ సేతు మీదనే, ఇదే సుదర్శన్ సేతు బ్రిడ్జ్. అండ్ ఇది వచ్చేసి సైకిల్ లైన్ అండ్ మనుషులు నడవడానికి మంచిగా ఏర్పాట్లు అయితే చేశారు. బయట డాక్టర్లో షిప్పులు కూడా కనిపిస్తున్నాయి, అదే చూస్తున్నా. ఇదే సుదర్శన్ సేతు. మనం సుదర్శన్ సేతు మీదనే పోతున్నాం. ఇక్కడ నుంచే బేట్ ద్వారకాకి రీచ్ అవ్వడానికి సుదర్శన్ సేతు బ్రిడ్జ్ అయితే వేసాం. అదనమాట, బ్రిడ్జ్ మీద అయితే వింత ప్రయోగాలు అయితే చేస్తున్నాం. ఫోటోషూట్ చేద్దామని మస్తు ట్రై చేస్తున్నాం, కాకపోతే ఫొటోస్ అయితే మంచిగా వస్తలేవు. ఆ లైటింగ్కి ఈ లైటింగ్కి సెట్ అయితే లేదు. అండ్ చాలామంది మొత్తం ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సుదర్శన్ సేతు, అయితే సుదర్శన్ సేతు. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడైతే ద్వారకాకి అయితే బయలుదేరిపోతున్నాం. ఇక్కడ మాకు ఉండబుద్ధి అయితే లేదు, ఎందుకంటే ఏడు ఉండాలనో అర్థమైతే లేదు, అండ్ ఏం చేయాలన్నా కూడా అర్థమైతే లేదు. ఇదనమాట, అది వచ్చేసి బేట్ ద్వారకా టెంపుల్ అయితే అక్కడ ఉంది. అండ్ అక్కడ చూపించడానికి కూడా ఏం లేదు. సన్సెట్ చూపించాం అనుకున్నా, బట్ సన్సెట్ టైంలో నేనైతే పడుకుండిపోయినా, అందుకోసం అది కూడా చూపించలేకపోయినా. రేపటి వరకు ఉందామన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇక్కడ బృందావన్ మధురలో ఉన్నంత మ్యాగ్నెటిక్ ఏమంటారు ఆకర్షణ అనేది లేదనమాట ఇక్కడ ప్లేస్కి. సరౌండింగ్లో ఉన్న పరిస్థితులు అట్లాంటివో లేకపోతే ఏమో తెలియదు. బట్ కాకపోతే లోపల టెంపుల్ ద్వారకలో లోపల బేట్ ద్వారకా టెంపుల్లో మాత్రం మంచిగా ఉంది. అండ్ ఓకే, బట్ ఏదో ఉంది కాబట్టి వస్తున్నాం అంతేగాని. అది పరిస్థితి. నైట్ రైడ్ అయితే పోతున్నాం. ద్వారకా 23 కిలోమీటర్సేగా, 2 గంటలలో వెళ్ళిపోతామని చెప్పేసి మంచిగా సాంగ్స్ వేసుకొని పాటలు పెట్టుకొని పోతురా. బట్ నైట్ రైడ్ బాగుంటుంది, చల్లగా, గాలి కూడా తక్కువ ఉంటుంది, మంచిగా చల్లగా, సూపర్. ఎందుకంటే ఆడ ఉండాలని అనిపించలేదు, అందుకోసమే బయలుదేరినాను ద్వారకాకి. అయితే రోడ్ అంతా లైట్లు లేవు, అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, వాటర్ తీసుకొని పోవాలి.